పిప్పర్మెంట్ ఏంటంటే పుదీనా. మనం పుదీనా రెగ్యులర్గా కుకింగ్లో యూస్ చేస్తూ ఉంటాం, చాలా మినిమల్గా యూస్ చేస్తూ ఉంటాం, కానీ దాని ద్వారా వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనకి తెలియకుండానే ఈ పుదీనా అనేది మనకి డైజెషన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. మనం పుదీనా చాలా ఎక్కువ తీసుకున్నప్పుడు అది డైజెషన్కే కాకుండా చాలా మన స్కిన్ కేర్ కూడా హెల్ప్ అవుతుంది. పుదీనా ఏంటంటే మనకి న్యాచురల్ లీవ్సే కాకుండా మనకి ఆయిల్ ఫార్మాట్లో, క్యాప్సిల్ ఫార్మాట్లో, పౌడర్ ఫార్మాట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలాంటి ఫార్మాట్స్లో ఉన్న పుదీనాను కూడా మనం డైజెషన్కి కాకుండా మన స్కిన్ కేర్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇది హైడ్రేషన్ అంటే స్కిన్లో వాటర్ కంటెంట్ని పెంచుతుంది, డ్రైనెస్ని రిమూవ్ చేస్తుంది. అదే కాకుండా మనకి చాలా పింపుల్స్ అనేది వస్తూ ఉంటాయి, దాన్ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. పింపుల్స్ రాకుండా కాపాడుతుంది. అదే కాకుండా మనకి డల్నెస్ అంటే గ్లో ఏదైతే మిస్ అవుతుందో మన స్కిన్లో, మన ఫేస్లో, దాన్ని కూడా రిజనరేట్ చేయడానికి పెప్పర్మెంట్ పుదీనా చాలా హెల్ప్ అవుతుంది. సో మనం ఇది ఎలా కన్జ్యూమ్ చేయగలుగుతాము? రెగ్యులర్గా కర్రీస్లోనే కాకుండా మనం వాటర్లో కూడా కొన్ని లీవ్స్ అంటే కొంచెం క్రష్ చేసిన లీవ్స్ మన రెగ్యులర్ వాటర్లో వేసుకుంటే చాలా బెనిఫిట్స్ మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం లెమన్ జ్యూస్ తాగినప్పుడు దాంట్లో మింట్ లీవ్స్ వేసుకోవడం చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఏదైనా ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నప్పుడు దాంట్లో కొన్ని మింట్ లీవ్స్ అంటే పుదీనా లీవ్స్ అందులో వేసుకుంటే దాని బెనిఫిట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా ఇరిటేటివ్ బౌల్ సిండ్రోమ్ అంటే మనకి డైజెషన్ రిలేటెడ్ ఒక సిండ్రోమ్ అండి ఇది. సో ఏది తిన్నా వాళ్ళకి ఇరిటేషన్ కానీ, యాసిడ్ రిఫ్లెక్షన్స్ కానీ, ఇండైజెషన్స్ కానీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఈ పుదీనా అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే డైజెషన్ ప్రాసెస్కి చాలా హెల్ప్ అవుతుంది. పుదీనాలో మెంథాల్ అన్న సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఉంటుందండి. ఇది ఒక న్యూట్రియంట్స్. ఈ న్యూట్రియంట్ ఏంటంటే మనకి ముఖ్యంగా యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. అది మౌత్ ఫ్రెషనింగే కాకుండా ముక్కు దిబ్బడ అంటే నోస్ బ్లాక్ ఏదైతే అవుతుందో దాన్ని కూడా రిలీఫ్ చేయడానికి పుదీనా చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఇది ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు అంటే పుదీనా లీఫ్ కానీ లేదంటే పుదీనా ఆయిల్ ఏదైతే ఉంటుందో పిప్పర్మెంట్ ఆయిల్ అని వస్తుంది. సో దాన్ని డైల్యూటెడ్ ఫామ్లో తీసుకోవాలి. డైల్యూటెడ్ ఫామ్లో అంటే వాటర్లో ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవడం కానీ, 3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవడం కానీ, కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ ఉంటుందన్నమాట. ఇది డైరెక్ట్ కన్జ్యూమ్ చేయలేరు. సో దాన్ని డైల్యూట్ చేసి తీసుకుంటే మనకి రిలీఫ్ అనేది దొరుకుతుంది. పుదీనా మనం రెగ్యులర్గా యూస్ చేసుకున్నప్పుడు మనకి డైజెషన్సే కాకుండా స్కిన్ కేర్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనకి పింపుల్ రాకుండా, స్కిన్ డ్రై కాకుండా అండ్ డార్క్ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో, బ్లాక్ హెడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని రిమూవ్ చేయడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అదే కాకుండా కోల్డ్ వచ్చినప్పుడు, ముక్కు దిబ్బడ ఉన్నప్పుడు, లేదంటే బ్యాక్టీరియల్ మౌత్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా అయినప్పుడు ఫైట్ చేయడానికి ఈ పుదీనా అనేది చాలా హెల్ప్ అవుతుందండి. సో పుదీనా మీరు ఎలా కన్జ్యూమ్ చేయొచ్చు అంటే న్యాచురల్ ఫామ్. కర్రీస్లో మీరు పుదీనా వేసుకోవచ్చు, లేదంటే వాటర్లో కొంచెం క్రష్ చేసి కొన్ని లీవ్స్ వేసుకొని ఆ వాటర్ కన్జ్యూమ్ చేయొచ్చు. లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లెమన్ జ్యూసెస్ కానీ మనం తాగినప్పుడు వితౌట్ షుగర్ దాంట్లో పుదీనా లీవ్స్ వేసుకుంటే దాని బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. అదే కాకుండా లేదు సప్లిమెంట్ ద్వారా మీరు వెళ్ళాలంటే పుదీనా పెప్పర్మెంట్ లీఫ్ లేదంటే పెప్పర్మెంట్ ఆయిల్ లాగా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆయిల్ కాన్సన్ట్రేటెడ్ ఆయిల్ ఉంటాయి, దాన్ని డైల్యూట్ ఫార్మేట్లో తీసుకుంటే మనకి బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. లేదంటే క్యాప్సిల్ కూడా మనకి అవైలబుల్ ఉంటుందండి. సో ఇది బేస్డ్ ఆన్ మీ కన్వీనియన్స్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని పుదీనా అనేది ఒక డైటరీ హ్యాబిట్ ఉండాలి.